హలో గాయ్స్. సో ఈ వీడియోలో మనం ప్లేయర్ని ముందుకి బ్యాక్ సైడ్ అండ్ ఇట్లా మూమెంట్ ఎలా చేయాలో దాని స్క్రిప్ట్ ఎలా రాయాలో ఒకసారి చూద్దాం. ఓకే. సో ఫస్ట్ అయితే మనం ఇన్పుట్ మేనేజర్ ఓపెన్ చేయండి. ఇక్కడ కొన్ని వేరియబుల్స్ యాడ్ చేయాలి. సో ఇన్పుట్ మేనేజర్లో పబ్లిక్. సో బేసిక్గా ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ అయితే మనకి వెక్టార్ రాసాం కదా, కానీ ఇన్పుట్ ముందుకి వెనక్కి రావడానికి మనకి ఏమంటారు, ఒక న్యూమరిక్ వాల్యూ కావాలి. న్యూమరిక్ వాల్యూ అంటే మనం బేసిక్గా గేమ్ డెవలప్మెంట్లో ఎవ్రీ పాయింట్ కౌంట్ అవుతుంది కాబట్టి మనం ఫ్లోట్ కన్సిడర్ చేయాలి, నాట్ ఇంటీజర్. ఇంటీజర్ అంటే అప్రాక్సిమేట్ వాల్యూ, లైక్ అప్రోప్రియేట్, ఎలా చెప్పొచ్చు మీకు, 1 2 3 ఇలానే ఉంటాయి. అదే మూమెంట్కి సంబంధించి చెప్పాలంటే ఖచ్చితంగా ఫ్లోట్ వాల్యూస్ అయితేనే బెటర్. మీకు అర్థమవుతుంది డెప్త్గా. లెట్స్ ఏ వర్టికల్ ఇన్పుట్ అండ్ పబ్లిక్ ఫ్లోట్ హారిజాంటల్ ఇన్పుట్. ఓకే. వర్టికల్ ఇన్పుట్ అండ్ హారిజాంటల్ ఇన్పుట్. దేనికి వర్టికల్ ఇన్పుట్? ముందుకి బ్యాక్ సైడ్ రావడానికి, అండ్ హారిజాంటల్ ఇన్పుట్ సైడ్స్కి వెళ్ళడానికి. ఓకే. ఇప్పుడు ఆన్ డిజేబుల్ కింద దీనికి సంబంధించిన కోడ్ అంతా ఇక్కడ రాయొచ్చు. సో పబ్లిక్ వాయిడ్ హ్యాండిల్ మూమెంట్ ఇన్పుట్, వర్టికల్ ఇన్పుట్ ఈక్వల్ టు మూమెంట్ ఇన్పుట్ డాట్ వై. మూమెంట్ ఇన్పుట్కి సంబంధించి ఆల్రెడీ మనం వాల్యూస్ తీసుకుంటున్నాం కదా. వై అంటే స్పెషల్లీ ఫర్ వర్టికల్ ఇన్పుట్స్, ఎక్స్ అనేది స్పెషల్లీ ఫర్ హారిజాంటల్ ఇన్పుట్స్. సో హారిజాంటల్ ఇన్పుట్ ఈక్వల్ టు మూమెంట్ ఇన్పుట్ డాట్ ఎక్స్. ఓకే, ఇక్కడతో ఇది అయింది. నెక్స్ట్ మనం టాస్క్ ఏంటంటే ఇంకొక ఫైల్ క్రియేట్ చేయాలి. ప్లేయర్కి స్పెషల్ ఓన్లీ ఫర్ మూమెంట్కి మాత్రమే ఇంకొక స్క్రిప్ట్ క్రియేట్ చేయాలి. లెట్స్ సే ప్లేయర్ మూమెంట్. ఇది కూడా కంపైల్ అవుతుంది స్క్రిప్ట్. మేక్ ష్యూర్ ఫైల్ నేమ్ అండ్ క్లాస్ నేమ్ షుడ్ బి సేమ్. ఓకే. ప్లేయర్ క్లిక్ చేసా అండ్ ప్లేయర్ మూమెంట్ తీసుకొచ్చి టాప్లో ఇన్పుట్ మేనేజర్ కింద డ్రాగ్ అండ్ డ్రాప్ చేసా అండ్ దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా విజువస్ కోడ్లో ఓపెన్ అవుతుంది. ఓకే, రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇక్కడ కొన్ని వేరియబుల్స్ కావాలి మనకి. హెడర్ మూమెంట్ వేరియబుల్స్. హెడర్ అంటే ఏంటి? హెడర్ అంటే ఏం లేదు, సింపుల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెక్టర్, 1 సెకండ్. వెక్టర్ 3 వెక్టర్ 2? ఓకే, వెక్టర్ 3 మూమెంట్ డైరెక్షన్. ఇప్పుడు ఇది రాశా కదా మూమెంట్ డైరెక్షన్ అని. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ పెడితే మనకి ఇన్స్పెక్టర్లో కనిపిస్తుంది. చూస్ ఇక్కడ చూస్తే మీకు ఈజీగా అర్థమైంది. మూమెంట్ వేరియబుల్స్ అని వస్తుంది కదా. మూమెంట్ వేరియబుల్స్ అనేది ఒక హెడర్, అంటే ఒక స్పెసిఫిక్ బ్లాక్ మొత్తానికి వేరియబుల్స్కి సంబంధించిన హెడర్ అనమాట. నేను ఇక్కడ ఇంకో హెడర్ పెట్టుకుంటే ఏమైంది, ఇంకో ఇంకో పేరు కనిపిస్తుంది. లైక్, అర్థమైందా? మీకు ఇప్పుడు ఏం అర్థం కాకపోయినా డోంట్ వరీ, మీకు ఇంకా చాలా చాలా ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి, ఫ్యూచర్లో ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే. అండ్ ట్రాన్స్ఫార్మ్ క్యామ్ ఆబ్జెక్ట్. ఓకే, క్యామ్ ఆబ్జెక్ట్ గురించి తర్వాత చూద్దాం. ఒక రిజిడ్ బాడీ కావాలి. రిజిడ్ బాడీ ప్లేయర్ రిజిడ్ బాడీ. రైట్. నౌ మూమెంట్ డైరెక్షన్ ఓకే, రిజిడ్ బాడీ ఓకే. ఇప్పుడు మూమెంట్ స్పీడ్ కావాలి, ప్లేయర్ ఎంత మూమెంట్ స్పీడ్లో వెళ్తాడు అని చెప్పి. దానికి పబ్లిక్ ఫ్లోట్ మూమెంట్ స్పీడ్. లెట్స్ సే ఒక 5 స్పీడ్లో వెళ్తున్నాడు అనుకుందాం. నెక్స్ట్ ప్రైవేట్ వాయిడ్ హ్యాండిల్ మూమెంట్ మూవ్ డైరెక్షన్ ఈక్వల్ టు ట్రాన్స్ఫార్మ్ ఆబ్జెక్ట్.
direction equal to cam object dot forward into input manager dot vertical input. సో ఇన్పుట్ మేనేజర్ని మనం ఇన్పుట్ తీసుకోవాలి. సో ఇన్పుట్ మేనేజర్ రెఫరెన్స్ లేదు మనకి. సో దానికోసం పబ్లిక్ ఇన్పుట్ మేనేజర్ పబ్లిక్ అన్న పెట్టచ్చు. పబ్లిక్ పెడితే ఏమవుతుందంటే ఫైల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోద్ది. ఆర్ ఎల్స్ పబ్లిక్ పెట్టకుండా నార్మల్గా వదిలేస్తే మనం దాన్ని రెఫరెన్స్ తీసుకోవడానికి కూడా ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. ప్రజెంట్ అయితే పబ్లిక్ పెట్టే రాద్దాం, ఫ్యూచర్లో కూడా యూజ్ అవుద్ది. నెక్స్ట్ మూవ్ డైరెక్షన్ ఈక్వల్ టు మూవ్ డైరెక్షన్ ప్లస్ కేమ్ ఆబ్జెక్ట్ డాట్ రైట్ ఇంటూ ఇన్పుట్ మేనేజర్ డాట్ హారిజాంటల్ ఇన్పుట్. నెక్స్ట్ మూవ్ డైరెక్షన్ డాట్ నార్మలైజ్. ఆ మూమెంట్ని కొంచెం స్మూత్ చేయడానికి మనం నార్మలైజ్ వాడతాం అనమాట. నెక్స్ట్ మూమెంట్ ఉన్నప్పుడు ప్లేయర్ ఎప్పుడు పైకి వెళ్ళకూడదు, జస్ట్ ఆ సర్ఫేస్ మీద నడవాలి కాబట్టి మూవ్ డైరెక్షన్ డాట్ y ఈక్వల్ టు 0 అండ్ మూవ్ డైరెక్షన్ ఈక్వల్ టు మూమెంట్ డైరెక్షన్ ఇంటూ మూమెంట్ స్పీడ్. నెక్స్ట్ వెక్టర్ 3 మూమెంట్ వెలాసిటీ ఈక్వల్ టు మూవ్ డైరెక్షన్ ప్లేయర్ రిజిడ్ బాడీ డాట్ వెలాసిటీ ఈక్వల్ టు మూమెంట్ వెలాసిటీ. రైట్, ఇక్కడతో మన ఇన్పుట్కి సంబంధించిన కోడ్ అంతా అయింది, అంటే లైక్ మూమెంట్కి సంబంధించిన కోడ్ అంతా అయింది. ఇప్పుడు దీన్ని మనం టెస్ట్ చేద్దాం. లెట్స్ సీ వాట్ విల్ బీ ది అవుట్పుట్. ఈవెన్ ఐ డోంట్ నో. ఇక్కడ లెట్స్ సీ మన ప్లేయర్ క్యారెక్టర్కి రిజిడ్ బాడీ యాడ్ చేయాలి. సో రిజిడ్ బాడీ అండ్ రిజిడ్ బాడీలో మనకి అక్కడ కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి కదా, కన్స్ట్రెయిన్స్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి ఫ్రీజ్ రొటేషన్లో ఎక్స్ వై జెడ్ అనేది ఫ్రీజ్ చేయండి. మనం దాన్ని మాన్యువల్గా అలాగో మనం రొటేషన్స్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్ మనం యాడ్ చేయాల్సింది క్యాప్సిల్ కొలైడర్. క్యాప్సిల్ కొలైడర్ అంటే దానికి ఒక లేయర్. ఇప్పుడు మన ప్లేయర్ ఇప్పుడు గోడల్లోంచి కానీ లేకపోతే వేరే మనుషుల దగ్గర నుంచి కానీ లోపల నుంచి వెళ్ళిపోకుండా ఒక లేయర్ సెట్ చేస్తాం అనమాట మన ప్లేయర్కి. అర్థమైందా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేయర్ ఉన్నాడు మనోడు. సో వీడి దగ్గరికి వెళ్ళి క్యాప్సిల్ కొలైడర్ యాడ్ చేయగానే ఇక్కడ వచ్చింది. సో మనం దీన్ని ఏం చేస్తామంటే ఇది అనేబుల్ చేసి హైట్ని వై ఈక్వల్ టు 1 అండ్ హైట్ని 2 చేయండి. ఓకే, 2 చేయగానే ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతాడు మనోడు ఇందులో కరెక్ట్గా. హ్యూమనాయిడ్ క్యారెక్టర్స్ అన్నీ ఎంత ఆల్మోస్ట్ 2 పెడితే ఈజీగా ఫిట్ అయిపోద్ది. అండ్ రేడియస్ వచ్చేసి మరీ ఎక్కువ ఉంది, అంత వద్దు, 0.4 పెట్టండి. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్ అసలు. ఓకే రైట్, ఇప్పుడు మనం ఏమన్నా ఇందులో ఇప్పుడు చూడండి, ఇన్పుట్ మేనేజర్ స్లాట్ నన్ను ఖాళీగా ఉంది. ఇక్కడ మనం ఒకటి ఇన్సర్ట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, ఇన్పుట్ మేనేజర్ దీనిలోనే ఉంది, ప్లేయర్లోనే ఉన్నాడు కాబట్టి సింపుల్గా ఇలా అన్న చేయొచ్చు, ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మళ్ళీ ప్లేయర్ని తీసుకొచ్చి ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఆటోమేటిక్ ఇన్పుట్ మేనేజర్ అనేది తీసుకుంటుంది. ఓకే, ఒకసారి రన్ వాట్ విల్ హ్యాపన్. ఓకే, ఇందాక మనం చూసినట్టయితే అన్ఫోకస్లో ఉంది కాబట్టి ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఫోకస్ చేసి y ఈక్వల్ టు 0నే ఉంది కానీ ముందుకు వెళ్ళట్లే ఎందుకు, లెట్స్ సి.